హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్కెట్లో మన ఓఎంటీ లెవెల్స్ ఎలా వర్క్ చేశాయనేది చూద్దామండి. ఓఎంటీ లెవెల్స్ ద్వారా ఆప్షన్ చార్ట్లో కూడా ప్రాఫిట్స్ని ఎలా చేయాలి అనేది చెప్తాను, వినండి. ఈ వీడియోలో మీకు ఆ లెవెల్స్ ద్వారా ప్రాఫిట్స్ ఎలా చేయాలో అర్థమైతే, ఇవి నేర్చుకోవాలనుకుంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన లైవ్ క్లాస్లోకి వచ్చి ట్రైనింగ్ నేర్చుకోండి. ఆప్షన్స్ ద్వారా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. అయితే ఈరోజు మార్కెట్ నిఫ్టీలో ముందుగా గ్యాప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఇది మన రెసిస్టెన్స్ లైను. ఈ రెసిస్టెన్స్ లైన్లో కిందికి వస్తుంది కాబట్టి మార్కెట్ మనకు ఫుట్ సైడ్ అనేది ట్రేడ్ చేయాలి. ఫుట్ సైడ్లో మనం నిన్న క్లోజింగ్ అయిన ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకొని మన ఈ ఓఎంటీ లెవెల్స్ను నిఫ్టీలో ఎలాగ గీసామో అలాగే పుట్ అండ్ కాల్లో కూడా ఓఎంటీ లెవెల్స్ను గీసామన్నమాట. ఈ లెవెల్స్ గీస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. నిఫ్టీలో ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కిందికి వస్తుందని తెలిసిందో మనం పుట్ ఆప్షన్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తే మీకు పైన రెసిస్టెన్స్ ఉన్నాయి, కింద సపోర్ట్స్ ఉన్నాయి, మధ్యలో గ్రీన్ లైన్ మిడిల్ లైన్లో ఉన్నది. అంటే ఫస్ట్ సపోర్ట్ నుంచి కింద సపోర్ట్లో ఉంటుంది, అంటే లో లెవెల్లో ఉన్నదన్నమాట మార్కెట్ పుట్లో. అంటే 24 and 11 ఈ 13 రూపీస్ స్టాప్ లాస్ అనేది మనము తీసుకోగలిగితే మిగతాది ప్రాఫిట్ 1:2 1:4 వరకు వస్తుంది. చూడండి, ఈ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ బట్టి ఇక్కడ మీకు దీనిపైన ఉన్నంత వరకు మనము పైకి వెళ్ళిపోతుంది ఈ పుట్ ఆప్షన్, అంటే మార్కెట్ పడుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పిన్ బార్ పడ్డది, ఇన్వర్టెడ్ హ్యామర్స్ పడ్డాయి, పిన్ బార్ పడ్డది, ఇన్వర్టెడ్ హ్యామర్స్ పడ్డాయి. మీరు ఇక్కడ ఏ ప్రైజ్లో బై చేసినా కానీ టార్గెట్ అనేది ఈ బ్లూ లైన్స్, గ్రీన్ లైన్స్ అలా ఫస్ట్ ఒకసారి టచ్ చేసింది, తర్వాత మళ్ళీ ఇంకా హైకి కూడా వెళ్ళింది. అంటే ఈ 13 రూపీస్కి 2652 పాయింట్స్ వచ్చింది. అంటే 2452 76 టార్గెట్ రీచ్ అయింది. చూడండి, ఫస్ట్ 78 పోయింది, తర్వాత 117 కూడా పోయింది. అంటే 1:4 కాదు 1:6 వరకు వెళ్ళింది. ఇక్కడ మీరు బుక్ చేసుకున్నా కూడా 1:4 వచ్చింది. ఇలా ప్రాఫిట్ని ఎలా చేయాలనేది మనము ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఒకసారి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 1:2 ఇచ్చింది. ఫస్ట్ 1:4, తర్వాత 1:2. మీరు ఆప్షన్స్లలో టార్గెట్ని 1:1 1:2 బుక్ చేస్తే చాలు. ఆ రోజు ట్రేడ్ క్లోజ్ చేసేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రిస్క్ అనేది 10 to 15 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది. ఆ రిస్క్ కరెక్ట్గా మెజర్ చేసుకొని కరెక్ట్ ప్రైస్, కరెక్ట్ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి బై చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. మీరు బై చేయాలి, సెల్ ఆర్డర్ పెట్టాలి, అంతే. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఆ క్యాండిల్ ఏంటి అనేది మీకు నేను ట్రైనింగ్లో ఈ లైన్స్ ఎలా గీసుకోవాలి, ఈ క్యాండిల్ ఎలా వస్తుందనేది చెప్తానండి. మీరు ఇండెక్స్ చార్ట్స్ చూసి చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆప్షన్ చార్ట్ చూసి చేయాలి, అంతే. ప్రతి ఆప్షన్ చార్ట్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా, కాల్ సైడ్ చూసుకుంటే సేమ్ అంతే. ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏర్పడే విధానాన్ని బట్టి మనం చూస్తే ఈరోజు ఈ కాల్ ఆప్షన్ అనేది మొత్తం పుట్ సైడే ఉంది, అంటే సెల్లింగ్ సైడే ఉంది. మనకు అప్ సైడ్ వెళ్ళే సోర్సెస్ లేదు. మీకు ఒక క్యాండిల్ స్టిక్స్ కూడా పడలేదు ఇక్కడ మీకు ఎక్కడ కానీ. చూడండి, మీకు మొత్తం ఈ
డౌన్వర్డ్ అంటే సెల్ చేయాలి, కాల్ను మొత్తం సెల్ చేయండి అని చెప్తుంది. అంటే పుట్ని బై చేయాలి. పుట్ని బై చేస్తే 2 సార్లు ప్రాఫిట్ ఇచ్చింది, 3ఓసారి 0 అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 3 o'clockకి మార్కెట్ ఒకేసారి అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకేనా? ఇలా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మన దగ్గర జాయిన్ కండి, ట్రేడింగ్ నేర్చుకోండి, సొంతంగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.